మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అండ్ ఇంకొకటి ఆరోపణలపైన వైఎస్ఆర్సీపీ గుడ్ మార్నింగ్ అండి. సో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ఆరోపణలపైన ఏ రకంగా రియాక్ట్ అవుతుంది జనసేన? అండ్ ఇంకొకటి నిజంగానే దీన్ని ఏమైనా రాజకీయ కోణంగానే చూస్తున్నారా, లేదంటే నిజంగానే అవకతవకలు జరిగాయని జనసేన కూడా భావిస్తుందా? మ్యామ్, మీకు అలాగే ప్యానెల్ అనేటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం అండి. కూడా నమస్కారం. కానీ మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే, రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గారు కూటమి కూర్పు కోసం ఆ రోజు పనిచేయడం జరిగింది మేడం. ఈ రోజు నారా లోకేష్ గారు కూడా ఐటీ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాల్లో తెస్తున్నటువంటి ప్రతి మార్పును చూస్తున్నాము. అలాగే రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు ఏ రకంగా వస్తున్నాయి, ఏఐకి సంబంధించి కానీ, అలాగే గూగుల్ సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కానీ, ఎలాంటి కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయో ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినంత వరకు అది కూడా చూస్తున్నాం మేడం. అక్కడ ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అలాగే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా కూడా మెగా డిఎస్సీ ఇచ్చినటువంటి పాపాను పోలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఆ ప్రభుత్వంలో జరగలేనటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా అలా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత 16,347 పోస్టులు తీయడం జరిగింది. అందులో ఆయా కుటుంబాలకి సంబంధించినటువంటి ఆయా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి అనేక మార్లు వాళ్ళు అనేక పోటీ పరీక్షలు రాసిన తర్వాత ఇవాళ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఎప్పుడూ కూడా ఉద్యోగాలు సాధించినటువంటి యువత, ఉద్యోగాలు సాధించినటువంటి ఈ టీచర్స్ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఆ రోడ్డు మీదకి లాగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం. ఇవాళ ఈ మెగా డిఎస్సీలో ఈ పోస్టులు పుట్టినటువంటి ఈ వ్యక్తుల యొక్క జీవితాలతో, వాళ్ళ కుటుంబాలతో ఆడుకుంటున్నటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, రాజకీయ లబ్ధి మాత్రమే కావాలని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిగానే కనిపిస్తోంది. అనేక సార్లు నారా లోకేష్ గారి మీద ఆరోపణ చేయడం జరిగింది. అలాగే విద్యాశాఖ మినిస్టర్ గా ఆయన రాజీనామా చేయాలని వీళ్ళు కోరడం, రోడ్డు ఎక్కడం చూసాం మేడం. నిజంగా అక్కడ అన్యాయం జరిగి ఉంటే గాక ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థులు కానీ రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు అంటే కనుక అక్కడ పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అయ్యింది అన్న విషయం మీద ఆ కమిటీలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎక్కడి నుంచి లీక్ అయింది అన్నది అది ఒక ఆధారాలు దొరికిన ఆధారాలు ఉన్నాయి. కానీ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి రోజు రోజుకి జనంలో కూడా దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. మొన్న ఇదే టీచర్ పోస్టులకి సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు మీద నినాదాలు చేశారు. ఏంటంటే మీ పోస్టులు కొనుక్కోలేదు, కష్టపడి చదివిని సాధించుకున్నాము, మమ్మల్ని మీకు మీ పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు మీలాంటి వ్యక్తికి గుణపాఠాలు కూడా చెప్తామని ఈ టీచర్లు అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. అంటే నిజంగా వాళ్ళలో అన్యాయం జరుగుంటే, వాళ్ళకి అన్యాయం జరుగుంటే కనుక మిగతా అభ్యర్థులందరూ కూడా, ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వచ్చేది వీళ్ళకి వ్యతిరేకంగా. కానీ అది ఎక్కడా జరగలేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కండువాలు వేసుకొని కూర్చుంటున్నారు తప్ప నిజమైనటువంటి అభ్యర్థులు కానీ ఎవరు కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి లేదు. నారా లోకేష్ గారు మంత్రి గారు డైరెక్ట్ గానే సవాల్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసినటువంటి సవాలు స్వీకరించి రెండు అసెంబ్లీలో చర్చిద్దామంటే అసెంబ్లీకి అదొక్కటి అడగండి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అసెంబ్లీలో నిజంగా చర్చ జరిగి ఉంటే అక్కడ నిరూపించుకోవడానికి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నామన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, అలాగే పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి నిజంగా మీరు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజాలుంటే కనుక నిగ్గు తేల్చడానికి నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు అక్కడ ప్రశ్నించలేదు? శాసన మండలిలో మాత్రం అక్కడ రచ్చ చేస్తూ ఉంటారు. ఆ రచ్చ చేయడానికి కూడా ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ చేసుకుని అక్కడ ఏ రకంగా రచ్చ
రచ్చ చేయాలి, ఏ రకంగా సభను వాయిదా వేయాలన్నటువంటి విధానం మీదే వెళ్తారు కానీ నిజంగా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి Okay. ఇలా వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు మేడం. ఎందుకంటే మెగా డిఎస్సీలో కూడా చూసుకుంటే వీళ్ళ కోర్టులకు వెళ్ళారు. అలాగే మేము అనేక మార్లు మేము కూడా అడుగుతున్నాం. జనసేన స్టాండ్ కూడా చెప్పేది ఏంటంటే మెగా డిఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నిసార్లు రోడ్లు ఎక్కినా సరే గానీ అబాసు పాలవుతుంది తప్ప ఎక్కడ నిరూపించేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఆధారం అంటే సిబిఐ విచారణ కోరారు వీళ్ళు. ఓకే, పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అయ్యింది, ఎక్కడ అంటే ఆర్థిక అమ్మేసుకున్నారు 20 లక్షలకి 30 లక్షలకి అన్నారు కదా, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగినవి ఆ ఆధారాలు ఉంటే తీసుకురండి, చర్చిద్దామని కూడా ఐటీ శాఖ మినిస్టర్ గారు చెప్తున్నారు. అలాగే మేము కూడా చెప్తూ ఉన్నాము. కానీ ఎక్కడ వీళ్ళు ప్రూవ్ చేసుకునేటువంటి విధానం లేదు. ఏదో మసిపూసి మారేడుగా చేయాలన్నటువంటి నినాదంలో వెళ్తే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు మేడం, నమ్మరు కూడా. ఓకే అండి. ఎస్ రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో అందరి వర్షన్ విన్నారు మీరు. ఒకటి, నిన్న వైసీపీ గట్టిగానే స్టాండ్